నమస్కారం. ఈటీవీ మానస ప్రోగ్రాంకి స్వాగతం. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఖమ్మంలో జువాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. రచయిత్రిని, మోటివేషనల్ స్పీకర్ని కూడా. ఈరోజు మీతోటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం ఎలా అనే అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు ఉన్నదంతా కూడా పోటీ యుగం, కాంపిటీషన్ ఎరా. సో నవేడేస్ ఎలా ఉంది అంటే ఒకరు నెట్టుకొని ముందుకెళ్ళిపోతున్నారు. అంటే చాలా వేగంగా లక్ష్యాలను ఛేదించాలి లేదా తాము గెలవాలి అంటే ఉరుకులు పరుగులుగా పక్క వాళ్ళని నెట్టి మరి ముందుకెళ్ళే వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు అంటే ఎవరైతే పకడ్బందీగా గట్టి ప్రణాళికతోటి ముందుకెళ్తారో. ఇక్కడ సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినవి ఒకటి తన మీద తనకి నమ్మకం, రెండోది సాధించగలను అనే నమ్మకంతో పాటుగా సాధించాలి అన్న పట్టుదల, తర్వాత ఆత్మవిశ్వాసం, వీటన్నిటికీ మించి కూడా హార్డ్ వర్క్, కష్టపడే తత్వం ఉండాలి. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఏ మార్కెట్లో దొరుకుతాయి? మరి ఎలా? ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, ఎన్నో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. డిఎస్సి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, రకరకాల నోటిఫికేషన్స్ రాగానే నిరుద్యోగుల్లో అంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటే ఒక ఉత్సాహం కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ వస్తున్నాయి, నేను చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, ఒక యాంగ్జైటీ అనేది కనిపిస్తుంది. నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక ముందున్నటువంటి యాంగ్జైటీ ఎంతమందిలో స్థిరంగా ఉంటుంది? చాలా వరకు ఎలా ఆలోచిస్తారు అంటే, మనం వింటుంటాం, ఏమన్నా పోటీ పరీక్షలు రాస్తున్నావా, ఏదైనా ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావా, రెడీ అవుతున్నావా అని ఎవరినన్నా అడిగినప్పుడు సహజంగా అభ్యర్థుల నుంచి వచ్చేటువంటి మాట ఒకటి ఉంటుంది. ఎక్కడ ఉద్యోగాలు కొన్నే ఉన్నాయి, 5-6 పోస్టులే ఉన్నాయి, 10 పోస్టులే ఉన్నాయి, 100 పోస్టులే ఉన్నాయి, నా దాకా ఎక్కడొస్తుంది అంటే ఫస్ట్ అభ్యర్థి ఏం చేస్తున్నాడు అంటే తనకు తానే ఫిక్స్ అయిపోతున్నాడు, ఉద్యోగం నాకు రాదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, మీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి? ఎన్ని ఉద్యోగాలు మీరు చేస్తారు? ఒకసారి ఒకటే కదా, మీకు కావాల్సినటువంటి పోస్ట్ ఒకటే కదా. మరి ఆ ఒక్క పోస్ట్ అక్కడ ఉంది అన్నప్పుడు ఆ పోస్ట్ నాదే అనుకొని కష్టపడాలి. లక్షల్లో లేకపోతే వేలల్లో ఉద్యోగాలు రావాలి అని అంటే అది ఇంపాసిబుల్. ఉన్నటువంటి ఒక్క పోస్ట్ అయినా అది నాదే అని ముందే మైండ్లో ఫిక్స్ అయిపోయి కష్టపడడం మొదలు పెట్టాలి. ఖచ్చితంగా సక్సెస్ మీదే అవుతుంది. మరి ఇన్ని రకాల నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కొంతమంది మాత్రమే ఎందుకు సక్సెస్ సాధిస్తున్నారు, ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? ఇక్కడ చేసేటువంటి తప్పులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సహజంగా ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఏంటి అంటే పోటీ పరీక్షల నోటిఫికేషన్స్ వస్తున్నాయి లేదా నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే యాంగ్జైటీగా ఎదురు చూస్తుంటారు. వాళ్ళతోటి వీళ్ళతోటి ఆరాటం, వీళ్ళలో చాలా ఆరాటం మాత్రమే కనిపిస్తుంది. చదవాలి 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 అనుకుంటారు. నోటిఫికేషన్ రాగానే సంఖ్య చూసి డీలా పడిపోతారు. అంటే వాళ్ళ కంటికి సాటిస్ఫాక్షన్ ఇచ్చేంత సంఖ్య అక్కడ ఉండదు. ఈ డీలా పడిపోయి ఆ అచేతనాన్ని లేదా వాళ్ళ యొక్క అసమర్థతని ఎలా కప్పిపుచ్చుకుంటుంటారు అంటే సంఖ్య ఎక్కువ లేదు, పోస్టులు తక్కువగా ఉన్నాయి, నా దగ్గర ఇలా వస్తుంది, అవన్నీ అమ్ముడుపోతాయి, ఇలాంటి మాటలతోటి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా సాటిస్ఫై అయిపోయి ఆ ఉద్యోగానికి ప్రయత్నించడమే విరమించుకుంటారు. ప్రణాళికతోటి ముందుకు వెళ్ళరు. ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళని వెనక్కి కూడా లాగుతుంటారు. ఆ ఉద్యోగాలు మనకి ఎక్కడ వస్తాయి, మన దాకా రావు, ఆల్రెడీ అమ్ముడుపోయాయి, ఇలాంటి అన్నెసరీ కామెంట్స్ తోటి ముందుకు పోయే వాళ్ళని వెనక్కి కూడా లాగుతుంటారు. ఇంకా కొంతమంది మొదలు పెడతారు ప్రిపరేషన్ అనేదాన్ని, చాలా ఉత్సాహంగా మొదలు పెడతారు. మొదలుపెట్టి కొద్ది రోజులు చదువుతారు, మధ్యలోనే ఆపేస్తారు. ఎవరైతే ముందే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, నువ్వు టీచర్ కావాలా, నువ్వు ఒక ఎస్ఐ కావాలా, ఒక కానిస్టేబుల్ కావాలా, లేకపోతే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలా, ఒక గ్రూప్ 2 ఆఫీసర్ కావాలా, ఇలా ముందు నుంచి ఎవరైతే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తారో, కొద్ది రోజులు కష్టపడాలండి. జీవితకాలంలో కొద్ది రోజులు, మా అంటే డిగ్రీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ పోటీ పరీక్షల నోటిఫికేషన్స్ రాకముందే మొదలుపెట్టి 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు బాగా కష్టపడాలి.
100% కష్టపడాలి, ఖచ్చితంగా సక్సెస్ అనేది మీదే అవుతుంది. సో కొద్ది రోజులు కష్టపడ్డ ఫలితము జీవితకాలం ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక విషయం, తాత్కాలికంగా మనము సుఖాన్ని కోరుకొని తాత్కాలికంగా కష్టపడకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ తాత్కాలిక ఆనందాన్ని పొందితే శాశ్వత కష్టం మనకి ఫలితంగా లభిస్తుంది. తాత్కాలికంగా కష్టపడి బాగా మొత్తం టైం అంతా కూడా యూటిలైజ్ చేసుకుంటూ బాగా కష్టపడితే శాశ్వత సుఖం మనకు ఫలితంగా వస్తుంది. ఇక్కడ మీకు తాత్కాలిక సుఖం కావాలా, శాశ్వత సుఖం కావాలా, ఈ రెండు మీరే సెలెక్ట్ చేసుకోవాలి. శాశ్వతంగా జీవితం మొత్తం హ్యాపీగా ఉండాలి అంటే తాత్కాలికంగా మీరు కష్టపడాలి. కష్టపడడం అంటే ఏంటి? పోటీ పరీక్షల్లో అందరూ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే చాలా వరకు లక్ష్యం అనేది ఉండట్లేదు. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిందాక ఎదురు చూస్తారు. నోటిఫికేషన్ వచ్చాక ఇందాక నేను చెప్పుకున్నట్టుగా కొంతమంది ఆరాట రాయిళ్ళు ముందే విరమించుకుంటారు. సంఖ్య నాకు సరిగ్గా రాదు, అన్ని పోస్టులు లేవు, లేదా ఒక పోస్టే ఉంది, 2 పోస్టులే ఉన్నాయని చెప్పేసి కొద్దిమంది మాత్రమే ప్రిపరేషన్కి సన్నద్ధమవుతారు. మరి ఆ కొద్ది మందిలో సక్సెస్ సాధించేది ఎవరు అంటే ఎవరైతే ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్ కంప్లీట్ అయింది, టీటీసీ కంప్లీట్ అయింది, లేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ముందే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఏంటి నీ లక్ష్యం? గ్రూప్ 1 ఆఫీసర్ కావడమా, లేకపోతే గ్రూప్ 2 దారిలోకి వెళ్ళడమా, లేకపోతే పీజీ చేసి లెక్చరర్స్ కావడమా, లేకపోతే ఒక ఎస్ఐ కావడమా? ఇలాంటి లక్ష్యాన్ని ముందే ఏర్పరచుకొని దానికి కావాల్సినటువంటి పాఠ్య ప్రణాళికను మొత్తం సిద్ధంగా పెట్టుకొని ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు చదవాలి. ఒక సిస్టమేటిక్గా ప్రణాళిక ప్రకారం నోటిఫికేషన్ రాక ముందు నుంచే మొదలుపెట్టిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఆరాటంగా అప్పటికప్పుడు మొదలుపెట్టి అంత సిలబస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము, ఇందులో పోటీ పరీక్షల్లో ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షల్లో చాలా సిలబస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ ఉంటున్నాయి కొన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, తర్వాత తెలంగాణ హిస్టరీ, ఇట్లా రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అన్నీ ఉంటున్నాయి. మరి వీటన్నిటిని మనం ఒక్కొక్క సబ్జెక్టు ఒకసారి చదవడమే కష్టమైనప్పుడు ఇంత సిలబస్ని షార్ట్ పీరియడ్లో చదవగలుగుతారా? కష్టం కదా. కాబట్టి ముందు మీరు ప్రణాళిక వేసుకోవాలి. ఇప్పుడు నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు, ఇంకొక సంవత్సరానికి రావచ్చు, ఇంకా 6 నెలలకు రావచ్చు. ఏం చేయాలి? రోజువారీ దినచర్యలో మీరు కంపల్సరీగా ప్రిపరేషన్కి కొంత టైం కేటాయించాలి. రోజు న్యూస్ పేపర్ చదవాలి, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, వీటి మీద ఎప్పటికప్పుడు పట్టు సాధిస్తూ ఉండాలి. ఒక ప్రణాళిక ప్రకారం సిలబస్ని డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలలకి ఒక ఎగ్జామ్ ఉంది అనుకుందాం, లేకపోతే ఒక 3 నెలలకి ఎగ్జామ్ ఉంది. 3 నెలలు అంటే 90 రోజులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సినటువంటి ప్రణాళిక ఎలా ఉండాలి అంటే 45 డేస్కే ఉండాలి. 45 రోజుల్లో మీరు మొత్తం చదవాల్సినటువంటి సిలబస్ని కంప్లీట్గా చదవాలి అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి. ఈ 45 రోజులకి మీకు ఉన్నటువంటి అంశాలు ఎన్ని, ఈ అంశాలను ఈ 45 రోజులకి విడగొట్టుకొని వాటిని ఇన్ని రోజులకి ఈ సబ్జెక్ట్ కంప్లీట్ కావాలని ఒక టైం టేబుల్ మీరు రాసుకోవాలి. ఈ టైం టేబుల్ రాసుకోగానే ప్రిపరేషన్ అయిపోతుందా? లేదు. ఏం చేయాలి? నెక్స్ట్ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు. ఎలా ప్రిపరేషను, ఆ ప్రిపరేషన్లో ఉండే తప్పులు ఏంటో చూద్దాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్టు మొదలు పెట్టారు. ఈరోజు ఫస్ట్ మీరు ఒక జాగ్రఫీ తీసుకున్నారు, చదువుతున్నారు, మీరు ఒక 10 డేస్ కేటాయించుకున్నారు దాని ప్రిపరేషన్ కోసం. తర్వాత నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ చదవాలి అనుకున్నారు. చాలామంది ఎక్కడ తప్పు చేస్తారు అంటే ఈ 10 డేస్ సిలబస్ ఈరోజు మొదలు పెట్టారు, ఈ డేని ఏం చేస్తారు, కొంత చదవడం మొదలుపెట్టి ఆపేస్తారు. ఈరోజు చదవాల్సిన టాపిక్ రేపటికి పెండింగ్ పడిపోతుంది, రేపటిది మళ్ళీ పెండింగ్ పడుతుంది. ఇలా పెండింగ్ అయిపోయి ఈ 10 రోజుల్లో మీకు సబ్జెక్టు మీద గ్రిప్ అనేది రాదు. అందుకే ఏం చేయాలి అంటే ప్రణాళిక వేసుకున్న తర్వాత ఈరోజు నేను ఇంత టాపిక్ చదవాలి అంటే నువ్వు 1 గంట ఎక్కువ నిద్రపోకుండా ఉండి అయినా సరే ఈరోజు నువ్వు ఏదైతే కంప్లీట్ చేయాలి అనుకున్నావో ఆ టాపిక్ ఖచ్చితంగా నువ్వు కంప్లీట్ చేసే నిద్రపోవాలి. ఎప్పుడైనా కూడా లెక్క ఎక్కువనే కావాలి కానీ తక్కువ కావద్దు. అనుకున్న దానికంటే ఒక అంశం ఎక్కువనే చదవాలి. ఖచ్చితంగా అలా చదివి చూడండి. మనలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎప్పుడైనా సరే అనుకున్నటువంటి ఆ రోజు లక్ష్యాన్ని, ఆ రోజు ఇక్కడ చిన్న అంటే లక్ష్యాన్ని ఏం చేస్తున్నాం, మనం విడగొడుతున్నాం. లక్ష్యాన్ని విడగొట్టి భాగాలుగా చేసుకున్నాం. ఇప్పుడు మీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? ఈరోజు చదవాల్సినటువంటి అంశం కేవలం 24 గంటల్లో మీరు ఎంత కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఆ లక్ష్యమే మీ ముందుంది. అది ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయండి, ఫుల్ఫిల్ చేయండి. ఆటోమేటిక్గా మీలో ఏం చేంజ్ కనిపిస్తుంది? ఒక్కసారి సెల్ఫ్గా అబ్జర్వ్ చేసుకోండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి.
ఓహో నేను చదవగలను అనే ధైర్యం వస్తుంది, ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది, యాక్టివ్నెస్ వస్తుంది. అలా కాకుండా ఈరోజు చదవాల్సినటువంటి అంశాన్ని మీరు మధ్యలో ఆపేస్తే ఒక నర్వస్నెస్ మనలో ఉంటుంది. అదే చదవనైతిని రేపటికి పెండింగ్ పడిపోయింది, అవునా కదా? కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే మన ప్రణాళికని అమల్లో పెట్టడం. ఏ రోజు అనుకున్నటువంటి అంశాన్ని ఆ రోజు కంప్లీట్ చేయడం. ఈరోజు లేదా ఈ 1 వీక్ చదివారు, ఒక టాపిక్ కంప్లీట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అనేటువంటి ఆ సిలబస్ మీకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు హిస్టరీ మొదలుపెట్టారు అనుకుందాం. హిస్టరీ మొదలుపెట్టినప్పుడు చాలామంది చేసే తప్పేంటి అంటే ఈ జాగ్రఫీని వదిలేస్తారు, ఇంకా ఇది ప్రిపేర్ అయ్యారు పక్కన పడేస్తారు. హిస్టరీ చదువుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు చదివినటువంటి ఈ జాగ్రఫీ రోజు కొంచెంగా మీ మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది. అంటే మరి దానికోసం మీరు ఏం చేయాలి? నెక్స్ట్ 10 days వేరే సబ్జెక్ట్ చదివేటప్పుడు టైంలో కొంత టైంని ముందు చదివినటువంటి అంశాన్ని రివిజన్ చేయడానికి కేటాయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 days మీది జాగ్రఫీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 10 days మీరు పాలిటీనో, ఎకానమీనో, హిస్టరీనో స్టార్ట్ చేశారు. అది చదివేటప్పుడు ఏం చేయాలి? రోజు మొత్తంలో కొంత టైం జాగ్రఫీని మళ్ళీ రివిజన్ చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుంది? నెక్స్ట్ చదివేటువంటి టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనుకుంటే హిస్టరీ మొదటిసారిగా చదువుతున్నారు, జాగ్రఫీని రెండోసారి చదువుతున్నారు, అంటే జాగ్రఫీ సెకండ్ రివిజన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చదివినటువంటి సబ్జెక్ట్ ఇక్కడ మనకి మెదడుకి కెపాసిటీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు అది షార్ట్ టర్మ్ మెమరీగా ఉండిపోతుంది. ఇంకా అది అంటే లోపలికి మొత్తం కూడా ఫీడ్ కాదు, లాంగ్ మెమరీగా మాడిఫైడ్ కాదు. మరి లాంగ్ మెమరీగా ఎప్పుడు మారుతుంది అదంటే రిపిటీషన్స్ ఉండాలి, రివిజన్స్ ఉండాలి. ఎప్పుడైతే రివిజన్ ఉండాలి, ఎప్పుడు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రివిజన్ ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అంటే ఏంటి? ప్రీవియస్ పేపర్స్లో ఈ క్వశ్చన్ ఒక అంశాన్ని తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అంశం పట్ల మీద ఇదివరకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఈ అంశం మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ క్వశ్చన్ని చాలామంది ఏంటంటే బ్లైండ్గా వెళ్తుంటారు. ఒక క్వశ్చన్ని ట్విస్ట్ చేసి ఇచ్చినా కొంచెం మార్చి ఇచ్చినా ఆన్సర్ చేయలేరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చేటువంటి పోటీ పరీక్షలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనగానే చాలామంది ఎలా చదువుతుంటారు అంటే అక్కడ ఆన్సర్ చూస్తే గుర్తుపట్టొచ్చులే అని చెప్పేసి సూపర్ఫిషియల్గా చదువుతూ పోతుంటారు. 4 ఆన్సర్లు ఒకే రకంగా అనిపిస్తాయి. క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక 4 ఒకే రకంగా అనిపించి ఏది కరెక్టో ఏది కాదు అని డైలమాలో పడిపోతారు. కాబట్టి పర్ఫెక్ట్గా చదివినప్పుడు మాత్రం మీకు అది లాంగ్ మెమరీగా మారిపోయి మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇట్లా ప్రతిసారి ఏంటి అంటే అంతకు ముందు చదివినటువంటి అంశాన్ని మీరు ఏం చేస్తూ ఉండాలి, మళ్ళీ సెకండ్ రివిజన్ చేస్తూ రావాలి. అట్లా నెక్స్ట్ 3వ అంశంలోకి వెళ్ళారు. 3వ అంశంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అయిపోయింది, నెక్స్ట్ ఎకానమీ మొదలుపెట్టారు, ఎకానమీ చదువుతూ హిస్టరీని రివిజన్ చేయాలి. అదేవిధంగా రోజు కొన్ని ఫస్ట్ చదివినటువంటి జాగ్రఫీని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా మీరు ఫస్ట్ 45 days ఫర్ ఎగ్జాంపుల్ మన 3 months ఎగ్జామ్ అనుకున్నప్పుడు 45 daysలో మీ సిలబస్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ 45 days మళ్ళీ ఒకసారి మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ఒక అభ్యర్థి ఎప్పుడు సక్సెస్ అవుతాడు అంటే రివిజన్స్ ఎక్కువగా ఉండాలండి. రివిజన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి నాలెడ్జ్ని మీరు గ్యాదర్ చేసుకోగలిగారు. ఇప్పుడు ఉన్నటువంటి మీరు అదృష్టవంతులు. ఏ విషయంలో అదృష్టవంతులు అంటే మీకు ప్రతి విషయంలో కూడా సమగ్రమైనటువంటి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది, సమగ్రమైనటువంటి మెటీరియల్ మీకు అందుబాటులో ఉంది. ఎన్నో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలలో ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఒకప్పుడు ఇలా లేదు, ఒకప్పుడు వాళ్ళే నోట్స్ తయారు చేసుకొని పేపర్స్ చదివి అలా కూడా ఉద్యోగాలు సంపాదించారు. కాబట్టి ఇంత మెటీరియల్ మీకు ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీకు ఏ నోట్స్ కావాలో, ఏ మెటీరియల్ కావాలో మంచి వాల్యుబుల్ పుస్తకాలు మీ ముందర పెట్టుకోవాలి. అంటే ఒకేసారి ఇన్ని పుస్తకాలు ముందర పెట్టుకొని ఒకే అంశానికి చాలా రకాల బుక్స్ ముందర పెట్టుకొని ఏది సరిగ్గా చదవకుండా వదిలేయడం కంటే ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకొని దాన్ని కంప్లీట్గా చదువుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత వాటిని కంప్లీట్గా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూస్తుండాలి. ఏ రోజు టార్గెట్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు సగం విజయం మీ దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకొకటి, ఇది చదవాల్సినటువంటి ప్రణాళిక. రెండోది ఏంటి అంటే మరి మన మీద మనం నమ్మకం ఎలా ఏర్పరచుకోవాలి? ఇందాక మీకు చెప్పాను చూడండి, ఉద్యోగాల సంఖ్య చూడగానే సగం మంది పరారైపోతుంటారు.
ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తాను నేను. ఏంటి అంటే, చాలా ఉద్యోగాల సంఖ్య ఉంటే మనకి ఉద్యోగం వస్తుంది అని కొంతమంది భ్రమపడతారు. ఇప్పుడు మీరు ఎలా ఆలోచించారు? జాబ్స్ సంఖ్య తక్కువగా ఉంది, నాకు రాదు అని ఆలోచించారు. మరి కామన్ పీపుల్గా నీలాగా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా. అంటే ఒక నోటిఫికేషన్ చూసి జాబ్ నాకు రాదు అని నిష్క్రమించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పోస్టులు పడ్డప్పుడు చాలామంది కాంపిటీషన్లోకి వచ్చేస్తారు, అందరూ చదువుతారు, అందరూ కాంపిటీషన్లోకి దిగుతారు. పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతారు? ఇలా భయపడి పారిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండి ఎవరైతే ధైర్యంగా ముందుకు వస్తారో వాళ్ళు కాంపిటీషన్లో నిలబడతారు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? పోస్టులు ఎక్కువగా ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక జోన్లో ఒక పోస్టే పడ్డప్పుడు ఉద్యోగం కొట్టడం చాలా ఈజీ, 10 పోస్టులో ఉన్నప్పుడు ఉద్యోగం కొట్టడం చాలా ఈజీ. ఎందుకు అంటే ఇలా భయపడి ఫిల్టర్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోస్టుల సంఖ్యను చూసి మీరు వెనకడుగు వేయొద్దు. ఒక్క పోస్ట్ ఉందా అది నాదే అనుకోవాలి. నెక్స్ట్ మీరు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాన్ని మొట్టమొదట మీరు రాసుకోండి. మీరు ఏం కావాలనుకున్నారు? డిప్యూటీ తహసీల్దార్ కావాలనుకున్నారా? మీ పేరు పక్కన డిప్యూటీ తహసీల్దార్ అని రాసుకోండి. జూనియర్ లెక్చరర్ కావాలనుకున్నారా? మీ పేరు పక్కన జూనియర్ లెక్చరర్ అని రాసుకోండి. లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకున్నారా? మీ పేరు పక్కన ఆర్డీఓనో లేకపోతే సిటీఓనో లేకపోతే ఇలా రాసుకోండి. లేకపోతే మీ పేరు పక్కన ఒక ఐఏఎస్ రాసుకోండి. ఎప్పుడు కూడా గోల్ ఎలా ఉండాలి? శిఖరం వైపు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అన్నప్పుడు మీ ప్రిపరేషన్ విధానంలో నాకు 100కి 100 రావాలి అనుకున్నప్పుడు మీకు 80% ఎబవ్ వస్తాయి, 90 రావచ్చు, 100 కూడా రావచ్చు. అంటే మీరు టార్గెట్ దేనికి పెట్టారు? టాప్కి పెట్టారు. మీకు 90% చాలు అనుకున్నప్పుడు మీకు 70s 80s మీద వస్తాయి. 70% వస్తే చాలు అనుకోని మీరు చదివినప్పుడు 50s 60s మీద రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. నేను పాస్ అయితే చాలు అనుకొని చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతారు? ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి లక్ష్యం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి, శిఖరం పైకి ఉండాలి. 100 మెట్లు మీ ముందర కనిపిస్తున్నాయి, 100వ మెట్టు నేను ఎక్కాలి అనుకున్నప్పుడు, నీ మనసులో స్థిరంగా నువ్వు అనుకున్నప్పుడు 100 మెట్లు నువ్వు ఎక్కలేకపోయినా కనీసం 50 ఎక్కొచ్చు, 60 ఎక్కొచ్చు, 70 ఎక్కొచ్చు. 2 ఎక్కితే చాలు అనుకున్నప్పుడు 1 ఎక్కి ఆపేస్తావు. అర్థమైంది కదా? లక్ష్యం ఎక్కువ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? లక్ష్యాన్ని ఛేదించడానికి ఇంకొంచెం 2 అడుగులు ముందుకేస్తారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక హై గోల్ మీరు పెట్టుకోండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుని మీరు చదవడం మొదలు పెట్టండి. ఐఏఎస్ ఆఫీసర్ కాకపోయినా కనీసం గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ ఇలా అవుతారు. చాలామందికి ఏ దారిలో వెళ్ళాలో తెలీదు, ఏం చదవాలో తెలీదు, పోటీ పరీక్షలు వస్తున్నాయి అంటే ఎలా ప్రిపేర్ కావాలో తెలీదు. అంటే ఒక రకమైనటువంటి గందరగోళానికి గురైపోతుంటారు, లాస్ట్కి నిష్క్రమిస్తారు. కొద్దిమంది మాత్రమే విజేతలుగా మిగులుతున్నారు. సో మరి మీరు విజేతలు కావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, డిగ్రీ కాగానే ప్రతి ఒక్కరూ సాధించవచ్చండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పలానా వాళ్ళు ఐఏఎస్ అయ్యారు, పలానా వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, పలానా వాళ్ళు ఒక డిగ్రీ లెక్చరర్ పోస్ట్ పెట్టారు, పలానా వాళ్ళు ఒక టీచర్ అయ్యారు. ఆ పలానా ఎవరు? సాటి మనిషే కదా, నీలాంటి మనిషే కదా. మరి నీలాంటి మనిషి ఒకరు జాబ్ కొట్టినప్పుడు నువ్వెందుకు కొట్టలేవు? ఒకరి వల్ల సాధ్యమవుతుంది అంటే అది అందరి వల్ల సాధ్యమయ్యే పనే కదా. ఫస్ట్ ఆ విషయాన్ని గ్రహించండి. నేను సాధించగలను, నేను జాబ్ కొట్టగలను అనే ఫస్ట్ మీరు ఆత్మవిశ్వాసాన్ని మనసులో నింపుకొని నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఏ విషయం అయితే ఏ జాబ్కి అయితే మీరు పోటీ పడాలి అనుకుంటున్నారో దానికి కావలసినటువంటి సమగ్రమైనటువంటి నోట్స్ను మీరు గ్యాదర్ చేసుకోండి. ఈ విషయంలో చాలామంది చేసే తప్పు నేను ఒకటి గ్రహించాను. ఏంటి అంటే, కొంచెం యాంగ్జైటీగా అన్ని రకాల పుస్తకాలు ముందర వేసుకుంటారు, ఏది సరిగ్గా చదవరు. అది కూడా తప్పే. ఒక్కొక్క పుస్తకాన్ని ఒక నాణ్యమైనటువంటి 100% మీకు యూజ్ అవుతున్నటువంటి పుస్తకాన్ని A to Z పూర్తిగా దాన్ని చదివేయాలి. సో ఎక్కువ పుస్తకాలు కొని దేని మీద పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ పొందకపోవడం కంటే ఒకదాన్ని పూర్తిగా చదవడం బెటర్. అలా మీకు ఉన్నటువంటి నోట్స్ని రోజు ప్రణాళికాబద్ధంగా చదువుతూ వెళ్ళాలి. తర్వాత మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ఎలా ఉండాలి అంటే, 100 మంది వచ్చి మీ కాళ్ళు బట్టి వెనక్కి లాగినా కూడా మీరు వెనకడుగేయద్దు, మీ అడుగు ముందుకే ఉండాలి. మీరు చదువుతున్నారు, మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో అన్నిటికంటే ఈజియెస్ట్ వర్క్ ఏంటి అంటే మాట్లాడడం. దీనికి ఖర్చు లేదు, శ్రమ లేదు, ఏదైనా అనొచ్చు. మనం ఒక అడుగు ముందుకెళ్తున్నామంటే మనల్ని వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చదువుతున్నారు, ఒక అమ్మాయి చదువుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పోటీ పరీక్షలకు చదువుతుంది. చాలామంది ఏమంటారు చెప్పండి? అమ్మాయిని ఎందుకు చదివిస్తున్నారు అంటారు.
ఉద్యోగం రాకపోయిందా అంటారు. మన పేరెంట్స్ దగ్గరికి వచ్చి బాగా చదివిస్తున్నటువంటి పేరెంట్స్ దగ్గర చాలా వరకు మన ఇళ్ళ పక్క వాళ్ళనే మాటలు మీకు వినిపిస్తాయో లేదో కానీ నేను చాలాసార్లు విన్నాను. అమ్మాయిని చదివిస్తున్నారు, ఇప్పుడు ఖర్చు పెట్టాలి, తర్వాత ఖర్చు పెట్టాలి అంటారు. అదే అమ్మాయి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించగానే వచ్చేసి మంచి పని చేశారండి, మీరు అమ్మాయిని బాగా చదివించారండి అంటారు. అంటే నువ్వు ముందుకు పోయినప్పుడు వెనక్కి లాగుతారు, వెనక్కి వచ్చినప్పుడు ముందుకు నెడతారు. నువ్వు గెలిస్తే నవ్వుతారు, గెలిస్తే ఏడుస్తారు, ఓడితే నవ్వుతారు. స్థిరత్వం లేనటువంటి పక్కవాళ్ళు అనేటువంటి మాటలు మనకు అప్రస్తుతం. కాబట్టి మీ మీద మీరు పట్టుదలగా, ఎవరైనా వెనక్కి లాగినప్పుడు రెట్టించిన పట్టుదలతో ముందుకెళ్ళాలి. ఎవరైనా విమర్శించినప్పుడు విజయంతో సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలి. యు ఆర్ ద గ్రేట్, దాన్ని ప్రూవ్ చేయాలి. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇక్కడ ఏదో మీరు జాతకాలు రాతలు ఇవి మనల్ని మార్చవు. మన చంద్రబోస్ గారు ఏం చెప్పారు, ఒక మంచి పాట ఉంది, మన సినిమా పాట, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాసుకోవాలి. మన తలరాతలు ఎవరో రాయాల్సిన అవసరం లేదు, మన చేతిలో ఉంది. నువ్వు కష్టపడతావా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, నువ్వు కష్టపడ్డావా ఒక ఆఫీసర్ అవుతావు, నువ్వు కష్టపడ్డావా ఒక కంపెనీ పెడతావు, నువ్వు కష్టపడలేదా బికారిగా మిగులుతావు. కాబట్టి మన లైఫ్ మన చేతిలో ఉంది. మనం గోల్ ఎలా సెట్ చేసుకున్నాం, ఆ సెట్ చేసుకున్న గోల్ కోసం మనం ఎలా ప్రయత్నిస్తున్నాం, ఇక్కడ ప్రయత్నం చాలా ముఖ్యం. గోల్ అనుకోగానే, లక్ష్యం అనుకోగానే సరిపోదు. ఒక లక్ష్యాన్ని అనుకొని పగటి కళలు అనుకుంటూ పడుకుంటే సరిపోదు. కళని ఒక బర్నింగ్ డిజైర్ అంటాం దాన్ని. మన మనసులో ఎప్పుడూ ఒక డిజైర్ అనేది రగులుతూ ఉండాలి. నేను ఇది సాధించాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేనేంటో నిరూపించుకోవాలి, నేను గ్రేట్, అది ప్రూవ్ చేసుకోవాలి. నేను నలుగురిలో నారాయణలాగా బ్రతకడం ఈజీ అండి, అందులో గొప్పతనం లేదు. గుంపులో కలిసిపోవడం గొప్పతనం కాదు. నలుగురిలో ఒక్కరిలాగా మీరే నిలబడాలి. ఆ నలుగురు మీ వైపు తలెత్తుకొని చూడాలి. అది ఎక్కడుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు మనకి? దేవుడు ప్రత్యక్షమే ఏమైనా వరం ఇస్తారా? దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు ఎగ్జామ్లో బాగా మార్క్స్ రావాలని కోరుకుంటుంటారు చాలామంది. అలా కాదు, దేవుడా నేను బాగా చదివే శక్తిని నాకు ఇవ్వని కోరుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి అదంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం సమర్థవంతమైనటువంటి ప్రణాళికతోటి మీ మీద మీకు ఇక్కడ మీ నమ్మకమే మీ పెట్టుబడి, మీ శ్రమనే మీ పెట్టుబడి, మీ కృషి, మీరు ఎంత కృషి చేస్తే అంత సక్సెస్ అవుతుంటారు. ఒక్కసారి మీరు కష్టపడి చూడండి, విజయం మీ వెంట వస్తుంది. ఒక్క విజయం 1000 తప్పుల్ని కప్పుపుచ్చుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు బాగా సక్సెస్ అయ్యారు, మీరు ఎవరంటే ఎవరో తెలియని, ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా పలానా వాడు నావాడు అని చెప్పుకుంటాడు. అవునా కదా? మీరు ఫెయిల్ అయిపోయారు, మీ వాడు కూడా మీరు మా వాళ్ళు కాదు అని చెప్పుకుంటారు. నలుగురు మన వైపు తిరిగి రావాలి అంటే మనం గెలిచి చూపించాలి. గెలుపు ఓటములు మన చేతిలోనే ఉంటాయి. ఒకసారి మీరు ఓడిపోవచ్చు, బాధపడొద్దు. కెరటం కింద పడ్డప్పుడల్లా రెట్టించిన శక్తితోటి పైకి లేస్తుంది. కింద పడ్డవాడికే పైకి ఎలా లేవాలో తెలుస్తుంది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. కాబట్టి ఓడినప్పుడే గెలుపు యొక్క తీపి తెలుస్తుంది, కష్టం వచ్చినప్పుడే సుఖం యొక్క తీపి తెలుస్తుంది, చీకట్లో ఉన్నప్పుడే వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ప్రతిసారి వస్తుంటాయి. మీరు నోటిఫికేషన్ రాకముందే మీరు అనుకున్నటువంటి లక్ష్యం కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టి మీ మీద మీరు నమ్మకంతో సమగ్రమైనటువంటి ప్రణాళికతోటి ముందడుగు వేసి ఖచ్చితంగా మీరు గెలిచి నిరూపించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. మీలో ఆ శక్తి ఉంది, దాన్ని తట్టి లేపండి, అంతే. కాబట్టి మీరు అందరికీ కూడా బాగా చదివి ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్కారం.